ఆశా వర్కర్లకు పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేసి కనీస వేతనంగా 18,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆశాలు నర్సంపేట పట్టణంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ నుంచి వరంగల్ అమరవీర స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం రాస్తా రోకో చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆశాల యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మాట తప్పిందని విమర్శించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న 18,000 వేతనాన్ని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో ఆశా వర్కర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అన్నారు. 2 సంవత్సరాలుగా ఆశాలు ఎదురు చూస్తున్నప్పటికీ 3 బడ్జెట్లోనూ సమస్యలు పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బడ్జెట్ సమావేశాలు ఆశాల సమస్యలపై చర్చించి నిధులు కేటాయించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జాబ్ చార్ట్ లో లేని పనులను ఆశాలతో చేయించడం సరికాదని, విధి విధానాలకు అనుగుణంగా పనులు అప్పగించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని, మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయనున్నామని తెలిపారు. అయినా సమస్యలు పరిష్కారం కాకపోతే అసెంబ్లీ ముట్టడి చేసి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షులు కలవాల లలిత, జిల్లా కార్యదర్శి సంధ్య, నాయకులు సాలమ్మ, అనిత, వసుమతి, రామ, సునీత, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పిలిచి అమ్మ మీరు తొందరపడకండి, మీకు చెప్పిన మేనిఫెస్టో పెట్టిన జీతాలు మేము వేస్తాము, తొందరపడకండి, మీ గురించి ఆలోచిస్తున్నాము అని చెప్పారు. అంటే ఆ సార్ మాట మీద మీ ప్రభుత్వం మీద మాట మీద 2 రోజుల కానీ చూపుకున్నాము. ఇప్పుడు 2 సంవత్సరాల కానీ ఉంటున్నాము. అప్పుడు కూడా మాకు ఇంతవరకు 2 సంవత్సరాల కానీ వెయిట్ చేసినా కూడా మాకు 18,000 ఫిక్స్ వేతనము ఇవ్వట్లేదు, మేనిఫెస్టో ఇవ్వట్లేదు. మళ్ళీ మేము ఈ జీతాలు చిన్న జీతాలు మా అందరూ ఉన్నాయా లేదా, అందరు ప్రతి ఒక్కరు చిన్న జాబులు వేసుకొని ఇక్కడికి బయటికి పోకుండా ఈ జీతం మీదే బతుకుతున్నాము. బతికినప్పుడు మాకు ఈ జీతం కూడా కరెక్ట్ వేయకుంటే మా ఉన్న అంటే ఒంటరి మహిళ ఉన్నారు, భద్రతలో ఉన్నారు, చిన్న జాబులు చేసుకుంటున్నారు. ఇదంతా వాళ్ళకు ప్రతి నెల జీతం 1 తారీఖే పడాలని మా ప్రభుత్వంని మేము కోరుతున్నాము. మాకు కనుక ఇప్పుడు ఈ జీతం ఇప్పుడు 10 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాము. ఈ ధర్నా కనుక మా ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం స్పందించకపోతే ఈ ధర్నా ఇట్లే కొనసాగుతుంది. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 106 రోజులు చేసాము సమ్మెను, అట్లే కొనసాగుతామని వస్తున్నాము. మేమైతే దేనికి వెనకాలము, ప్రతి దానికి ముందుకు నడుస్తాము. ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాము. రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా తమ హక్కుల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికే గత 3 నెలల నుంచి ఆశా వర్కర్లకి పెండింగ్లో వేతనాలు ఉన్నాయి. అదే కాకుండా పని చేస్తే పారితోషికం అని చెప్పుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు లేనటువంటి పనులను ఆశా వర్కర్లతో చేపిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్కి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ ఏ ఒక్క ఆశా వర్కర్ కూడా రూపాయి పెంచలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన కానించని 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. నిన్ననే కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్కి సంబంధించిన దాని కింద ఆశా వర్కర్లకు కానీ, అదేవిధంగా అంగన్వాడీ వర్కర్లకు కానీ, అసంఘటిత కార్మిక వర్గానికి కూడా 1 రూపాయి కూడా కేటాయించలేదు. అంటే బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించకుండా ఆశా వర్కర్కి ఏ విధంగా 18,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా మీరు పెడతారని చెప్పేది మేము అడుగుతా ఉన్నాం. బడ్జెట్లో కేటాయింపు లేకుండానే జీతాలు ఎలా పెరుగుతాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆశా వర్కర్కి 1000 జనాభాకి 1 ఆశా వర్కర్ ఉండాలి. కానీ 2004లో రిక్రూట్ అయినటువంటి ఆశా వర్కర్ సుమారు 20-23 సంవత్సరాల కాలంలో చాలా మంది ఆశా వర్కర్లు చనిపోయారు. అదేవిధంగా మాకు ఈ డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి 2014 కంటే ముందు చాలా మంది వాలంటీర్గా రిటైర్ అయ్యారు. వాళ్ళ ప్లేస్లో ఏ ఒక్క ఆశా వర్కర్ను కొత్తగా రిక్రూట్ చేసుకోలేదు. పని భారం కూడా పెరుగుతూ ఉన్నది. గత ప్రభుత్వంలో 1వ తారీఖు వచ్చిందంటే ఆశా వర్కర్కు జీతం పడేది. కానీ ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది 1వ తారీఖు రాగానే జీతాలు పెడతామని చెప్పేసి. కానీ ఏ ఒక్క ఆశా వర్కర్ కూడా 1వ తారీఖు నాడు జీతాలు పడేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జనవరిలో 40% వేతనాలు ఇచ్చిండ్రు, ఫిబ్రవరి ఇప్పటి వరకు ఇవ్వలేదు. మార్చి 20వ తారీఖు వచ్చింది. ఇవాళ 10 రోజులు అయితే మళ్ళీ ఈ నెల కూడా పూర్తవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి 18,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలి, పెండింగ్లో ఉన్నటువంటి పారితోషికాలు వెంటనే ఇవ్వాలి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలి, ఆరోగ్య బీమా కల్పించాలి. మట్టి ఖర్చులకి మామూలు వాళ్ళు చనిపోతే ప్రభుత్వం ఇస్తా ఉన్నది. కానీ ఆశా వర్కరు ఈ పని ఒత్తిడిలో చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా రూపాయి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మట్టి ఖర్చులకు 50,000 ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి స్పందించి సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు మంగళవారం రోజున వరంగల్ జిల్లా, అదేవిధంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం.
చలో అసెంబ్లీకి వచ్చి నిరవధిక సమ్మెకి కూడా ఆశా వర్కర్లు పోతారని చెప్పేసి చెప్తూ ముగిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో బడ్జెట్ సంబంధించింది కార్మికుల సంక్షేమం కోసం, అదేవిధంగా సంఘటిత కార్మికుల సంక్షేమం కోసం కూడా ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 బడ్జెట్లు ఒకసారి మనం పరిశీలిస్తే వీళ్ళు చెప్పారు అసంఘటిత కార్మికులు ఈ రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పైగా ఉన్నారు, వాళ్ళందరి సంక్షేమం కోసం సమగ్ర చట్టం తీసుకొస్తాం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం అనేటువంటి మాట చెప్తారు. దీనికి తోడు ఆటో వర్కర్లకు కూడా ప్రతి సంవత్సరం ప్రతి ఆటో కార్మికునికి నెలకి 10,000 రూపాయల వృత్తి సంవత్సరాన్ని కల్పిస్తామని చెప్పేసి అన్నారు. వాళ్ళకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ వీళ్ళ సంక్షేమ దిశగా ఈ 3 బడ్జెట్ సమావేశాలలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. రూపాయి కేటాయించకుండా ఏ రకంగా వాళ్ళకి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేస్తారు, ఏ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలకు కనీస వేతనాలు అమలు చేస్తారని చెప్పేసి మేము అడుగుతాం.